శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు 48 గంటల్లో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ దగ్గర ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. ఈ కుంభరాశి వారికి స్థితిగతుల యోగం, నక్షత్రం, స్థానబలం, యోగబలం, చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నక్షత్ర బలం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ నక్షత్రాలలో జన్మిస్తేనే వీరు కుంభరాశికి వస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం 14, ఖర్చులు 14, రాజపూజ్యం 6, అవమానం 1. కాబట్టి ఈ కుంభరాశి వారికి గత 7 సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది. భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా. అంటే ఉద్యోగుల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, మీరు చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది. ఈ నెల జూన్ నెలలో 25వ తేదీన అమావాస్య తిథి వచ్చింది. మీకు దిశ జరిగే మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనపడుతున్నాయి. ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది. కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతివేగంగా తిరుగుతుంది. ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలనుకుంటారు. ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో విధానాలుగా ఉంటాయి. కానీ వీరికి ఉన్న ఆశలు, ఆశయాలు, విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని గ్రహాల వలన, అలాగే ఆ గ్రహం ప్రభావం వలన వీరిని సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సతమతం వలనే మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దేవుడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు. మనకు ఏ కష్టం వచ్చినా కూడా బాధ వస్తుంది. అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం. ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుడిని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి దగ్గరకు వెళుతూ ఉంటాం. హోమాలు చేస్తూ ఉంటారు. మరి ఇది కూడా మరో దేవుడు చెప్పినా కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు. దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం, మానవ అనుగ్రహం ఈ 2 అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు, అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై ఉంటాయి. కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు, అలాగే ఏం చేయాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చేయాలి, మీరు ఏ పని చేయకూడదు. వ్యాపారం ఏదైనా పెట్టారు అనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు. అయితే మరో 48 గంటల్లో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మరి ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా మరో 48 గంటల్లో మీరు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు.
ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి, అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. కుంభరాశి వారికి మాత్రం అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి. అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు. అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవటం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు. అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 48 గంటల్లో మీకు గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై, మీ కుటుంబం పైన కనిపిస్తుంది. మీరు 5 అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే 48 గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీ జీవితంలో ఒక్కో కోరిక చాలా బలంగా ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక. అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడటం, అలాగే మరికొందరు విదేశీయానం, ఇంకొకరి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో 48 గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ను విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు. అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మరో 48 గంటల్లో చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్జించి మీ దగ్గరకు వస్తారు. ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నాడు. అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు, అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి
ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవాలి. ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారిపోతున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలతలు అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితము అనేది గడుస్తుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి పడమర, దక్షిణం, ఉత్తర దిశలు చాలా యోగ్యదాయకంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం కుంభరాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివారాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలను ఈ కుంభరాశి వారు అందుకుంటారు. శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నల్ల నువ్వులతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లటి వస్తువులను, నల్లని వస్త్రాలను, నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి. తద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఇలా చేయటం వల్ల శని భగవానుడు దీవెనలతో మీరు మనసులో ఖచ్చితంగా అనుకున్నవి పొందుతుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారు జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో. అలానే రేపు వచ్చే అమావాస్య రోజున కుంభరాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, గ్రహ దోషాలు అనుకూలమైన ఫలితాలుగా మారుతాయి. మరి ఆ యొక్క పరిహారం ఏంటో తెలుసుకుందాం. కుంభరాశి వారు ముఖ్యంగా చేయవలసిన పరిహారం ఏమిటి అంటే, ఈ అమావాస్య చాలా అత్యద్భుతమైనది. జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. అమావాస్య రోజు ఎలాంటి పరిహారం చేసుకున్నా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద యోగులు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి శక్తి అమావాస్య రోజు ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు ఈ కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేయండి. ఎందుకంటే వారు ఏదైనా దిష్టి తీసుకోవడానికి కానీ, దోషాలు తీసేసుకోవడానికి కానీ, వారి సమస్యల నుంచి బయటపడడం కోసం కుంభరాశి వారికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ పరిహారం చేయండి. పరిహారం ఏమిటి అంటే, కలబంద మొక్క ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మొక్క దేవతా వృక్షం. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అమావాస్య తిథి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, అలానే దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత రాగి ప్లేటులో ఒక గల్లుప్పును, అంటే ఒక దోసిట్లో గల్లుప్పును, 1 స్పూన్ ఆవాలను తీసుకొని, అలానే కలబంద మొక్క వేర్లతో ఉన్న ఒక మొక్కను తీసుకొని ఇల్లంతా ఆ ప్లేట్ పట్టుకొని తిరగాలి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు, గ్రహపీడలు అన్నీ కూడా పోతాయి. అలా తీసేసిన తర్వాత మీరు హాల్లో ఆ ప్లేట్ను పెట్టండి. ఇలా హాల్లో పెట్టడం ద్వారా ఇంకా ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ యొక్క ప్లేట్లో ఉన్న ఆ పరిహారంకు సంబంధించినవి అవి లాగేసుకుంటూ ఉంటాయి. ఇలా కుంభరాశి వారు ఈ పరిహారం చేశాక మరుసటి రోజు అనగా 26వ తారీఖున ఈ పరిహారం చేసిన వాటిని ఏదైనా పారే నీటిలో వదలండి. ఇలా చేసినట్లయితే కుంభరాశి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా గ్రహదోష పీడలు, నరదృష్టికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏమైనా కూడా ఉంటే పోతాయి. ప్రతి నెల ఇలా చేసుకోండి. కుంభరాశి వారికి ఇది అత్యద్భుతమైన పరిహారం. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.